సీనన్న ఒకటే చెప్తా ఉన్నాం, చాలాసార్లు పోటీ చేసిన తర్వాత అయ్యో పాపం సీనన్న అనంటే గెలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నిధులే నువ్వు ఇంకా రోజు కొబ్బరికాయలు కొడుతున్నావు, పూజలు చేస్తా ఉన్నావు, రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, రిబ్బన్లు గెలుస్తాను. రాజన్న సాక్షిగా పనిచేస్తున్నావు, నిబద్ధతతో పనిచేయి. కాబట్టి ప్రజల ఆలోచన మేరకు ప్రజల అభిష్టాన్ని ఇలా నెరవేర్చు. ఆది శ్రీనివాస్ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అని అనిపించుకో. రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడితే ఆయనతో ముగిపోతుంది. నువ్వు మొదలు వేములవాడకు నువ్వు నియోజకవర్గంలో ఊరూరు తిరిగి పల్లె పల్లె తిరిగి ఏదైతే చెప్పినావో ఆ కార్యక్రమాలు అయితే చెయ్యి. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురా. ఇలా 15,000 పంటకు రైతు భరోసా అయ్యి ఇలా 500 ప్రతి పంట, సన్నాలు కాదు దొడ్లు కాదు అన్ని వాళ్లకు 500 బోనస్ ఇయ్యి. ఇలా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యి. నువ్వు గెలిచినప్పటి నుంచి ఎంతమంది ఆడబిడ్డల పెళ్లిళ్ళైనాయో అంతమంది ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇయ్యి. ఇలా అట్లాగే కేసీఆర్